Hi friends, welcome to my documentary. MSDS Material Safety Data Sheet 16 sections. So MSDS లో మనకు 16 పాయింట్స్ ఉంటాయి. వాటి గురించి మనం వివరించుకుందాం. ఫస్ట్ ఐడెంటిఫికేషన్, సెకండ్ హజార్డ్ ఐడెంటిఫికేషన్, థర్డ్ పాయింట్ కంపోజిషన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంగ్రీడియంట్స్, ఫోర్త్ పాయింట్ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్, ఫిఫ్త్ పాయింట్ ఫైర్ ఫైటింగ్ మెజర్స్, సిక్స్త్ పాయింట్ యాక్సిడెంటల్ రిలీజ్ మెజర్స్, సెవెంత్ పాయింట్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, ఎయిత్ పాయింట్ exposure controls personal protection, ninth point physical and chemical properties, 10th point stability and reactivity. So 11th the toxicology information, 12th the ecology information, 13th the disposal considerations, 14th the transport information, 15th the regulatory information, 16th the other information. సో ఇప్పుడు ఈ 16 పాయింట్స్ గురించి మనం ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా మనకు ఐడెంటిఫికేషన్. సో ఎంఎస్డిఎస్ లో ఫస్ట్ పాయింట్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ అంటే ప్రొడక్ట్ నేమ్, మ్యానుఫ్యాక్చరర్, సప్లయర్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో మనకు ప్రొడక్ట్ యొక్క నేము అంటే ఆ డ్రగ్ యొక్క నేము, మరియు మ్యానుఫ్యాక్చరర్ అంటే వెండర్ నేమ్, ఎక్కడ నుండి వచ్చింది అనేది, సప్లయర్ డీటెయిల్స్ అంటే సప్లై చేసిన వారు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, ఒకవేళ ఎమర్జెన్సీ అయితే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ నెంబర్ ఫోన్ చేయాలనేది మనకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఐడెంటిఫికేషన్లో మనకు ఉంటాయి. So second point, hazard identification. సో ఎంఎస్డిఎస్ లో సెకండ్ పాయింట్ హజార్డ్ ఐడెంటిఫికేషన్. హజార్డ్ ఐడెంటిఫికేషన్ లో మనకు డిస్క్రైబ్ ద ఫిజికల్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్ ఆఫ్ ద కెమికల్. అంటే మనకు ఫిజికల్ గా కానీ, హెల్త్ పరంగా కానీ, ఎన్విరాన్మెంటల్ గా కానీ ఏమేమి హజార్డ్స్ ఉంటాయనేది ఈ ఎంఎస్డిఎస్ లో మనకు స్పష్టంగా చెప్పబడి ఉంటుంది. సో ఎంఎస్డిఎస్ లో థర్డ్ పాయింట్ కంపోజిషన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంగ్రీడియంట్స్. సో ఎంఎస్డిఎస్ లో థర్డ్ పాయింట్ కంపోజిషన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంగ్రీడియంట్స్ అంటే మనకు లిస్ట్ ద కెమికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ దేర్ కాన్సన్ట్రేషన్స్. అంటే మనకు ఇచ్చిన కెమికల్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఎంత కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి అనేది ఈ ఎంఎస్డిఎస్లో మనకు స్పష్టంగా వివరించి ఉంటుంది. సో ఇప్పుడు ఎంఎస్డిఎస్లో ఫోర్త్ పాయింట్ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్. సో ఎంఎస్డిఎస్ లో ఫోర్త్ పాయింట్ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఐ కాంటాక్ట్, స్కిన్ కాంటాక్ట్, ఇన్హలేషన్ అండ్ ఇంజెక్షన్. అంటే మనకు ఫస్ట్ ఎయిడ్ ఇన్స్ట్రక్షన్స్ దేనికోసం ఉంటాయి, ఐ కాంటాక్ట్ ఒకవేళ కంట్లో పడినా కానీ, స్కిన్ కాంటాక్ట్ స్కిన్ పైన పడినా కానీ, ఇన్హలేషన్ అంటే శ్వాసపరంగా ఇబ్బందులు కానీ, అండ్ ఇంజెక్షన్ ఒకవేళ దీన్ని మింగినట్లయితే ఏమి ప్రమాదాలు ఉంటాయి అనేది ఈ ఎంఎస్డిఎస్ లో మనకు స్పష్టంగా క్లియర్గా ఉంటుంది.
సో ఇప్పుడు MSDS లో 5th పాయింట్ ఫైర్ ఫైటింగ్ మెజర్స్. సో MSDS లో 5th పాయింట్ ఫైర్ ఫైటింగ్ మెజర్స్ అంటే మనకు దీనిలో షూటబుల్ ఎక్స్టింగ్విషింగ్ మీడియా, ఫైర్ hazards అండ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఫర్ ఫైర్ ఫైటర్స్. అంటే షూటబుల్ ఎక్స్టింగ్విషింగ్ మీడియా అంటే దీనికి ఏ విధమైన ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ వాడాలి, ఫైర్ hazards ఫైర్ వల్ల వచ్చే మనకు తీవ్రతలు ఏంటి, అండ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఫర్ ఫైర్ ఫైటర్స్ అంటే ఫైర్ ఫైటర్స్ ఏ విధమైన ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలి అనేది ఈ ఫైర్ ఫైటింగ్ మెజర్స్ లో MSDS లో మనకు స్పష్టంగా తెలియపరచబడి ఉంటుంది. సో MSDS లో 6th పాయింట్ యాక్సిడెంటల్ రిలీజ్ మెజర్స్. సో MSDS లో 6th పాయింట్ యాక్సిడెంటల్ రిలీజ్ మెజర్స్ అంటే ప్రొసీజర్స్ ఫర్ హ్యాండ్లింగ్ స్పిల్స్, లీక్స్ అండ్ యాక్సిడెంటల్ రిలీజెస్ సేఫ్లీ. సో మనకు యాక్సిడెంటల్ రిలీజ్ మెజర్స్ లో ఏముంటుందంటే ప్రొసీజర్స్ ఫర్ హ్యాండ్లింగ్ స్పిల్స్ అంటే మనకు కింద పడితే లేదంటే స్పిల్ అయితే మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, లీక్స్ ఏమైనా లీక్స్ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ యాక్సిడెంటల్ రిలీజెస్ సేఫ్లీ యాక్సిడెంట్ నుండి సేఫ్గా ఎలా బయటపడాలి అనేది మనకు యాక్సిడెంటల్ రిలీజ్ మెజర్స్ లో ఉంటుంది. ఇప్పుడు MSDS లో 7th పాయింట్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. సో ఇప్పుడు MSDS లో 7th పాయింట్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ అంటే సేఫ్ హ్యాండ్లింగ్ ప్రాక్టీసెస్ అండ్ ప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్. సో ఈ మెటీరియల్ని మనం సేఫ్గా ఎలా హ్యాండిల్ చేయాలి మరియు ప్రాపర్గా ఎలా స్టోరేజ్ చేయాలి అనేది మనకు ఈ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్లో మనకు ఉంటుంది. సో ఇప్పుడు MSDS లో 8th పాయింట్ ఎక్స్పోజ్ కంట్రోల్స్ అండ్ పర్సనల్ ప్రొటెక్షన్. సో మనకు MSDS లో 8th పాయింట్ ఎక్స్పోజర్ కంట్రోల్స్ పర్సనల్ ప్రొటెక్షన్ అంటే మనకు ఎక్స్పోజర్ లిమిట్స్, ఇంజనీరింగ్ కంట్రోల్స్ అండ్ రిక్వైర్డ్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ PPE. సో ఎక్స్పోజర్ లిమిట్స్ అంటే ఇది ఏ టెంపరేచర్ వద్ద ఎక్స్పోజ్ అవుతుంది, దీని టెంపరేచర్ లిమిట్స్ ఏంటి, ఇంజనీరింగ్ కంట్రోల్స్ అండ్ రిక్వైర్డ్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. సో దీనికి రిక్వైర్డ్ అవసరమైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఏంటి అనేది మనకు ఎక్స్పోజర్ కంట్రోల్స్ అండ్ పర్సనల్ ప్రొటెక్షన్లో మనకు క్లియర్గా చెప్పబడి ఉంటుంది. సో MSDS లో 9th పాయింట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో మనకు MSDS లో 9th పాయింట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్
అంటే దీంట్లో మనకి ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ అపియరెన్స్, ఓడర్, pH, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఫ్లాష్ పాయింట్ అండ్ సాల్యుబిలిటీ. సో మనకు దీంట్లో ఇన్ఫర్మేషన్ దేని గురించి ఉంటుందంటే అపియరెన్స్ అంటే ఇది మనకు ఎలా కనబడుతుంది, ఓడర్ దీని స్మెల్ గాఢత ఏమిటి, pH సో దీని pH లిమిట్ ఏంటి, మెల్టింగ్ పాయింట్ అంటే దీని యొక్క ఏ పాయింట్ వద్ద ఇది మెల్టింగ్ అవుతుంది, బాయిలింగ్ పాయింట్ అంటే దీని మరుగు ఉష్ణోగ్రత ఏమిటి, ఫ్లాష్ పాయింట్ సో దీని ఫ్లాష్ పాయింట్ ఏంటి అండ్ సాల్యుబిలిటీ ఇది ఏ సాల్వెంట్లో సాల్యుబిలిటీ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్లో మనకు స్పష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు MSDSలో 10th పాయింట్ స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీ. సో MSDSలో 10th పాయింట్ స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీ అంటే దీంట్లో ఏముంటుందంటే కెమికల్ స్టెబిలిటీ, ఇన్కంపాటిబుల్ మెటీరియల్స్ అండ్ హజార్డస్ రియాక్షన్స్. సో దీని కెమికల్ స్టెబిలిటీ ఏంటి అంటే ఇది ఎంతకాలం నిల్వ ఉంటుంది, ఇన్కంపాటిబుల్ మెటీరియల్స్ సో ఇది ఏ మెటీరియల్స్తో రియాక్షన్ చెందుతుంది అండ్ హజార్డస్ రియాక్షన్స్ దీని యొక్క హజార్డస్ రియాక్షన్స్ ఏంటి అనేది ఈ స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీలో మనకు స్పష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు 11th టాక్సికాలజీ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో 11th పాయింట్ టాక్సికాలజీ ఇన్ఫర్మేషన్లో మనకి ఏముంటుంది, హెల్త్ ఎఫెక్ట్స్, రూట్స్ ఆఫ్ ఎక్స్పోజర్, సిమ్టమ్స్ అండ్ టాక్సిసిటీ డేటా అంటే దీనికి సంబంధించి హెల్త్ పరమైన ఎఫెక్ట్స్ ఏముంటాయి, రూట్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇది ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతుంది, సిమ్టమ్స్ అండ్ టాక్సిసిటీ డేటా సో హెల్త్ సిమ్టమ్స్ ఏముంటాయి, టాక్సిసిటీ డేటా అంటే విష పరిమాణం ఏ విధంగా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మొత్తం టాక్సికాలజీ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. ఇప్పుడు 12th ఎకాలజికల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇప్పుడు ఎకాలజికల్ ఇన్ఫర్మేషన్లో మనకు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, పర్సిస్టెన్స్, బయోడిగ్రేడబిలిటీ అండ్ ఆక్వాటిక్ టాక్సిసిటీ. సో మనకు దీంట్లో ఏముంటుందంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటే ఇది పర్యావరణం మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తుంది, రెసిస్టెన్స్, బయోడిగ్రేడబిలిటీ అంటే ఈ ఎన్విరాన్మెంటల్లో ఉన్న బ్యాక్టీరియా పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అండ్ ఆక్వాటిక్ టాక్సిసిటీ ఈ వాటర్లో ఏ విధమైన విష ప్రభావం చూపిస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఎకాలజికల్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. సో ఇప్పుడు 13th డిస్పోజల్ కన్సిడరేషన్స్. సో 13th పాయింట్ డిస్పోజల్ కన్సిడరేషన్స్లో ఏముంటుంది, సేఫ్ డిస్పోజల్ మెథడ్స్ ఫర్ ద కెమికల్ అండ్ ఇట్స్ కంటైనర్ అంటే కెమికల్కు దాని కంటైనర్కు ఎలాంటి డ్యామేజ్ కాకుండా సేఫ్గా ఎలా డిస్పోజ్ చేయాలనేది మనకు డిస్పోజల్ కన్సిడరేషన్లో ఉంటుంది. సో ఇప్పుడు 14th పాయింట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్లో ఏముంటుంది, షిప్పింగ్ క్లాసిఫికేషన్, యూఎన్ నెంబర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రికాషన్స్. సో మనకు షిప్పింగ్ ఎలా చేయాలి, దాని యూఎన్ నెంబర్ ఏంటి అండ్ ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది.
సో 15th రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్. సో రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, అప్లికేబుల్ సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అంటే సేఫ్టీని ఎలా అప్లికేబుల్ చేయాలి, హెల్త్కు ఎన్విరాన్మెంటల్కు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. ఎంఎస్డిఎస్లో లాస్ట్ పాయింట్ అదర్ ఇన్ఫర్మేషన్. సో అదర్ ఇన్ఫర్మేషన్లో ఏముంటుంది, రివిజన్ డేట్, అడిషనల్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అండ్ రిఫరెన్సెస్. సో మనకు ఈ డేటా యొక్క రివిజన్ డేటు, సో ఇంకా దీనికి అదనపు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు దీని రిఫరెన్సెస్ ఏమిటి అనేది మొత్తం ఈ అదర్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 16 పాయింట్స్ అనేవి మనకు ఎంఎస్డిఎస్లో ఉండే 16 సెక్షన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.